ఈ కార్యక్రమానికి మా విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి బెంగళూరు ఎమ్మెల్యే గారికి వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాను. Come on, ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. సో ఎమ్మెల్యే గారికి మరొకసారి ఆహ్వానం పలికేస్తూ, సార్ మీ విషెస్ మా టీం కోసం. ఈరోజు భైరవం సినిమాని ఏలూరులో ట్రేజర్ లాంచ్ చేస్తున్నందుకు మా మిత్రులు మనోజ్ గారికి, మా ప్రియమిత్రులు రోహిత్ గారికి, సాయి సురేష్ గారికి, దీని యొక్క నిర్మాతకు, అదేవిధంగా సాంకేతిక నిపుణులకు, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా ముగ్గురు హీరోల యొక్క అభిమానులకు ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని, ఇది మీ యొక్క కెరీర్లో ఒక మంచి మూవీగా మిగలాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది మా జిల్లాలో, మా ఏలూరులో, మా అందరి సమక్షంలో పెట్టినందుకు ప్రత్యేకంగా మీకు మా జిల్లా తరపున, మా తరపున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టైం తీసుకుని ఇక్కడికి విచ్చేసి మా టీంని విష్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు యూ. సో ఎస్, మీరు ప్రేక్షకుల్ని పలకరించేస్తే. గుడ్ ఈవినింగ్ ఏలూరు. అబ్బాయి అసలు సౌండ్ సరిపోలే, ఇంకా భయంకరంగా ఉండాలి. ఏలూరుకి వచ్చాం అందరం. వెరీ గుడ్ ఈవినింగ్. నా ఈ ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది మా యూనిట్ అందరికి కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం, ఈ సినిమాకి వస్తే మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ విషయం మాట్లాడాలి. విజయ్ నా ఫ్రెండ్, అంటే సినిమా సంబంధం లేకుండా ఫ్రెండ్స్ మేము. అసలు ఇంతకుముందు చేసిన నాంది, ఉగ్రం సినిమాలు కూడా నేను చేయాలి, కానీ ఎందుకు కొన్ని కారణాల వల్ల చేయలేదు. యా, విజయ్ ఒక పెద్ద మాస్ డైరెక్టర్ రాబోతున్నాడు, అంతవరకు అయితే గ్యారంటీ. అలానే రాధామోహన్ గారు మా ప్రొడ్యూసర్, వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, అండ్ దగ్గర దగ్గర 16 సినిమాలు దాకా చేశారు ఆయన. ఇట్ విల్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ హిమ్. అండ్ మా హీరోస్ రోహిత్, మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి, వెరీ హ్యాపీ. అంటే ముగ్గురు హీరోలతో సెట్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. మేమంతా బేసికల్గా ఫ్రెండ్స్ కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసాం. అలానే రైటర్స్ సత్య, వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకల్లి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంత పాడారు, ఆయన బ్రహ్మాండంగా పాడారు. మా అందరికీ కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు మూవీ అంటూ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను గట్టిగా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, ముగ్గురు హీరోలు అసలు చాలా అరుదుగా మనకి ఫామ్ అయ్యే ఒక కాంబినేషన్స్ అని చెప్పాలి. అసలు ఆ ముగ్గురు హీరోల్ని ఆన్ సెట్స్ చూస్తే ఎలా అనిపించేదండి మీకు? ఏమండి, ముగ్గురు ఎవరు ఒక కైండ్ ఆఫ్ అందరూ నాటి అండి అక్కడ. ముగ్గురు భరించడం బాగా. అంటే మనోజ్ గారు, ఒక పక్క మనోజ్ గారు తెలుసు మీకు, రోహిత్ కూడా తక్కువ ఏం కాదండి. అవునా, ఇది కొత్తగా వింటున్నాను. ఓకే, సో కొంచెం టఫే పని చేయడం, బట్ ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఏదో మేనేజ్ చేస్తాను నేను. సో మూవీ ఈజ్ ఆల్ అబౌట్ బ్రదర్హుడ్. సో వాళ్ళ ముగ్గురు స్నేహితులు అయినప్పటికీ దే షేర్ దిస్ బ్రదర్లీ బాండింగ్ కదా. సో మీకు ముగ్గురులో బాగా బ్రదర్లీ బాండింగ్ ఎవరితో? ముగ్గురు అనే చెప్పొద్దు, నో డిప్లొమాటిక్ ఆన్సర్స్. నేను డైరెక్ట్ గా చెప్తాను. నాకు రోహిత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి, ఫస్ట్ నుంచి. ఓకే, ఓకేనా. మనోజ్